ఇక్కడ వచ్చాయి లాంగ్ షాట్ చేతి గుర్తుకే వీడియోగ్రాఫర్ లాంగ్ షాట్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే గెలిపిస్తాం గెలిపిస్తాం అందరూ గట్టిగా అన్న గారి నాయకత్వం సోనియా గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం చిన్న నాయకత్వం గెలిపిద్దాం గెలిపిద్దాం శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి మన కంటోన్మెంట్ సీనియర్ నాయకులు, కంటోన్మెంట్ లో అన్ని విషయాలు తెలిసినటువంటి నాయకులు శ్రీ గణేశయ్య అన్న గారు వచ్చారు. వారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసి వారిని నేడే శుభాకాంక్షలు తెలియజేసిందిగా కాంగ్రెస్ పార్టీ 100% దేశంలో ఇందాక మీకు చెప్పిన కదా, దేశంలో పన్నెండు గంటల పని విధానం మోడీ ప్రభుత్వం తీసుకురాబోతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మన పోస్టర్లో కూడా చెప్పినాం, మనకు రావాల్సినటువంటి హక్కుని ఆర్పించబోతుంది. ఎందుకంటే రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు, కార్మికులు పోరాటం చేస్తున్నారు, కార్మిక హక్కులు ఆరిస్తుందని చెప్పి. కాబట్టి దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలని మనం ఖచ్చితంగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా కోరుకుని భవిష్యత్తులో దానికి కావాల్సినటువంటి సందర్భానుసారంగా వేరే సందర్భంలో మాట్లాడరు. కానీ ఈసారి ఇప్పుడు మాత్రం వేరే సందేశం ఇవ్వాల్సిందిగా. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన దేవుడు అన్న గారికి, ప్రకాష్ అన్న గారికి, మొట్టు ప్రభాకర్ అన్న గారికి, ఇంకా రఘుగుప్తా అన్న గారికి, అరుణ్ యాదవ్ అన్న గారికి, రంగా రవీందర్ గుప్తా గారికి, యోగిరెడ్డి గారికి, మధుకర్ అన్న గారికి, ఇక్కడ వడ్డంపల్లి కుమారన్న గారికి, మిగతా ఇక్కడ విచ్చేసిన నాయకులకి, నాయకురాలందరికీ, కార్మిక సోదరి మనందరికీ, ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మరియు మేడే శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాలు పోరాటం తర్వాత మనకు పని విధానాన్ని అమలైన రోజు, ప్లస్ అందరికీ సంతోషంగా ఉన్నమైన రోజు ఈ మేడే. ప్రపంచ వ్యాప్తంగా అంతకు ముందుకు ఈ మేడే కన్నా ముందు, ఈ పోరాటం కన్నా ముందు ఎన్నో గంటలు పనిచేయాల్సి వస్తుండే. పనితనం విధానం ఉండాలనే ఉద్దేశంతో పోరాటం సఫలించి వీళ్ళకు 8 గంటలే పనిచేసే విధానం తీసుకొచ్చిన రోజు ఈ రోజు. ప్రపంచమంతా కార్మికులు సంతోషించే రోజు, కార్మికులైన రోజు ఉంది. మాకు కూడా మంచి రోజు వచ్చిందని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇదే మాదిరిగా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే చాలా మందితో మాట్లాడితే వాళ్ళ బాధలు చెప్తున్నారు. కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో బెర్జ్ చేయాలి, మాకు కూడా చాలా లాభాలు ఉంటాయని చెప్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక 4 రోజుల కిందట అన్నానగర్ చౌరస్తాకు వచ్చినప్పుడు మీ అందరిని ఉద్దేశించి కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి ఇక్కడ ఉన్న స్థానికులకంతా మంచి చేసే విధంగా ముందుకెళ్తామని వారు సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఇల్లులు లేవు, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అని చెప్పారు. పట్టాలు లేని వారికి పట్టాలు ఇస్తా అన్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటారో, డిఫెన్స్ ల్యాండ్, ఏవియేషన్ ల్యాండ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తా అన్నారు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు కూడా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా మనకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పథకం కింద మనకి ఏమైనా అనారోగ్యం అయితే వస్తుంది. ఇవన్నీ ఇంకా మీరందరికీ తెలుసు. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. అన్ని చెప్పిన మాట విధంగా మీకు అందరికీ ఫ్రీ వస్తుంది. బస్సులో ఉచితంగా ప్రయాణం అవుతుంది. సిలిండర్ 500కే వస్తుంది. ఇంకా మిగతా పథకాలంటే 2500 రూపాయలు ఎవరైతే గరీబోలు ఉన్నారో ఇంటికి మహిళ వాళ్ళకి కూడా ఎలక్షన్ తర్వాత వస్తుంది. 4000 రూపాయల పింఛన్ కూడా వస్తుంది. ప్రతి ఒక్క పథకం, అన్ని ఫలాలు మీకు దక్కాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఏఐటీసీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు, సిపిఐ, సిపిఎం కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ఎంబడి ఎప్పటికీ కాంగ్రెస్
పార్టీ అండదండలుగా ఉంటుంది. మీకు ఏ సమస్యలైనా కూడా సమస్యలు పరిష్కరిస్తుంది, మీ అవసరాలకు అనుగుణంగా నడుస్తుందని మీ ఈరోజు మేడే సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. మీరందరూ ప్రపంచంలోనే మీరు అందరికన్నా ఎక్కువ పనిచేసేవాళ్ళు, శ్రమజీవులు అంటే మీరే. మీతోలు మేమంతా మీతోలు ఆఫీసులలో ఉండి ఎక్కడో పని చేసుకుంటారు, కానీ మీరు కష్టం పడేది, బరువు మోసేది, ఎవరు చేయని పని కూడా చేసేది మీరే. కాబట్టి మీకు ఎల్లప్పుడూ నేను అండదండంగా ఉంటా. మీకు ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు, మన నరసింహన్న దగ్గర ఉంది, మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తారని సభాముఖంగా చాలా మందికి నేను ఎక్కడెక్కడైతే అడ్డాలున్నాయో కూలీలది, మన కార్మికుల అడ్డాలున్నాయో అక్కడ బాత్రూంలు లేవని, కరెంటు షెడ్ లేదని కూడా చాలా మంది బాధపడుతున్నారు, సరఫరా లేదని కూడా నాకు అనేక సార్లు చెప్పడం జరిగింది. కానీ నేను ఏ పదవిలో లేను కాబట్టి నేను కూడా మీలాగానే నిస్సాయంగా ఉన్నా. మీరందరూ ఆశీర్వాదంతో రానున్న ఎలక్షన్లు, బై ఎలక్షన్లో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే, నన్ని సునీతా మహేందర్ రెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ని మీరు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మీకు హృదయపూర్వకంగా సేవలు అందిస్తామని, మీరు ఎన్నో రోజుల నుంచి ఆశిస్తున్న విధంగా మేము నడుచుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలనుకుంటున్నాం. గణేష్ అన్న మనందరి దగ్గరికి అంటే ఇప్పటిదాకా ఇప్పుడు కూడా లేవు అంటే మన గణేష్ అన్న అందరితో కలిసి ఉన్నటువంటి పర్సన్, అందరితో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, అందరితో కలిసి మనతో కలిసి చేస్తున్నటువంటి వ్యక్తి. మనం ఏఐటీసీగా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పి మనం నిర్ణయం ఆల్ ఇండియా అధికారులు చేయనటువంటి నిర్ణయం. అట్లాగే మన కంటోన్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల